సమాజంలో మనం చూస్తున్న కొత్తగా ఉంది మనం తెలుసుకుంటాం. మనం కూడా అదే పర్యావరణ ఏ ప్రభావం వస్తుంది, ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా. పప్పాగా వచ్చాడు చూడటానికి పండే ఉంది. పంటమే కాదు, మిగతా పడినట్టు అనిపించింది. ఎందుకంటే డాగులు పడి మిగతా పంట కాయ డాగు పడుతుంది. అలా కాదు, డాగు పడితే ఓల్స్ అన్ని కట్ చేసింది కాదు. సరే ఎంత పండింది కదా, ఇక ఎట్లా ఉంటుంది తింటే అంటే అంత పచ్చిగా ఎంత మోసం. ఒక కాయ కూడా పెద్ద మోసంతో నిండిన సమాజం. ఎటు వెళ్ళినా మోసం, జాగ్రత్త లేదు. ఇప్పుడు హాస్పిటల్ వెళ్దాం, అక్కడ కూడా మామూలు మోసం కాదు. ఆ ఇంజక్షన్ ఆట మందు తీసేసి నీళ్లు తిప్పారు. దాన్ని 2,000 పెట్టారు. 2,000, 6,000, 10,000, 30,000 నీళ్ళు, ఉట్టి నీళ్ళు. 6 ఇంజక్షన్స్ చేయాలట. అయితే 3 మాత్రం మందు ఉందా చేసి 3 మాత్రం నీళ్ళే. మీరు జీలకర్ర పొందామని వెళ్ళాలనుకుంటున్నారు. జీలకర్రలో సోప్ గింజలు కలుపుతున్నారు, పోపు గింజలు కలుపుతున్నారు. ఇక నూనె దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు. చచ్చిపోయిన పశువులు ఉంటాయి కదా, ఆ పశువులు ఎముకల్ని జ్యూస్ తీసి, నూనె తీసి, ఆయిల్ తీసి, ఆ ఆయిల్ తీసుకొచ్చి మనం వాడే ఆయిల్ కలుపుతున్నాం. ఈ బజ్జీలు బోడాలు వేసేవాడు సౌకర్యం కదా, ఇది 100 రూపాయలు, 50 రూపాయలు పడుతుంది. అవును కదా, కత్తి సౌకర్యం. ఆ బజ్జీలు బోడాలు వేసేవాడు ఆంధ్ర ముందు కోసుకుని బజ్జీలు బోండాలు వేస్తాడు. తేదీ కొందామని వెళ్ళాం. సరే తేనె ఎప్పుడు గడ్డగట్టు, ఎన్ని 100 సంవత్సరాలన్నా తేదీ గడ్డగట్టు. తేదీ కూడా గడ్డగట్టింది. ఏంటి గడ్డగట్టింది అని చెప్తే అంతా పంచదారే. ఎంత గౌరవం అండి, కేజీ 300 పెట్టుకుని పూసుకున్నదాన్ని. ఎవడో పంచదార కేజీ 300 కొట్టాడా? ఏ పిచ్చోడు కూడా కొట్టాడు. కానీ తేనె కలిపితే కొట్టాడు. ఇంత కల్తీ లోపల మనం బ్రతుకుతున్నాం, నీతి మాని లోపల బ్రతుకుతున్నాం. మనకు ఆ ఇసుకుంటారు ఈ లోకాన్ని చూస్తే. కానీ మనకేమనిపించాలంటే నా బ్రతుక్కి నేననే యథార్థత కలిగి ఉందా అనిపించాలి. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే దేవుడు యథార్థవంతుడు అని. దేవుడు యథార్థవంతుడు. 14:11 చెప్తుంది కదా సామెతల గ్రంథంలో, యథార్థవంతుని గుడారము వర్ధిల్లును. 10:9 చెప్తుంది కదా యథార్థవంతుడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు అని. అతను ప్రవర్తన భయం ఉండదు. నేను యథార్థవంతుడు కాబట్టి భయం ఉండదు. పాపం చేస్తే భయం, లంచం తీసుకుంటే భయం, కాందాన్ని ఆశిస్తే భయం. మనం కాంతి ఏది ఆశించినా భయం వేస్తుంది. ఎందుకంటే తీసుకోదా, ఆశించే భయం స్టార్ట్ అవుతుంది. కానీ యథార్థంగా ఉండేవాడు, యథార్థత అనే మాటని మీకు ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ బైబిల్కి వెళ్తే ఈ విధంగా రాయబడింది. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్. ది లిటిల్ డిఫో చెప్తుంది కదా, సరైన స్థితి, నీతి, గొప్పతనం అని చెప్తుంది. యథార్థం అండి, సరైన స్థితి. ఈ మాట బాగుంది, అన్నిటికంటే నాకు సూట్ అయిన మాట ఏంటంటే సరైన స్థితిలో ఉండటమే యథార్థత. అలాగే యథార్థవంతుడు కదా, సరైన స్థితిలో ఉన్న యథార్థవంతుడికి సరైన స్థితి అనే మాట కానీ ఏం గుర్తొస్తాడు? ఏవాడికి 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఆస్తి పోయినా పర్లేదు, పిల్లలు చనిపోయినా పర్లేదు కొంతమందికి.
భార్య దూషించి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఆడ ఆరోగ్యం బాగుంటే చదువుకుంటాడు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, టోటల్ మొత్తం పోయింది. ఆయన ఏదైతే కావాలనుకుందో మొత్తం తీసేసాడు దేవుడు. అప్పుడు ఏమేమన్నారు కదా సార్, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని. దేవుని నామానికే స్తుతి కలుగునుగాక. ఇది సరైన స్థితి. నేను తల్లి గర్భం నుంచి వస్తూ తెచ్చింది లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. ఇది యథార్థత, ఇది ఇంటిగ్రిటీ, ఇది సరైన స్థితి, ఇది న్యాయమైన బుద్ధి. కొంతమందికి అది కాళీ ప్రాణి ఉండే, కడుపు ప్రాణి ఉండే, ఆ పిల్లలు చచ్చిపోయినా ఉండే. ఎవరైనా ఒక్కరు చచ్చిపోతే 10 మంది పిల్లలు చచ్చిపోయినా ఏవో మాట్లాడలేదు. ఒక పిల్లలు చచ్చిపోతే మనోడు నిద్రాహారాలు ఉండకుండా ఏడ్చి దేవుడు దూషించి మందిరాన్ని మానేసి నానా తంతులు చేస్తారు. అది న్యాయమైన బుద్ధి కాదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక పిల్లడు చనిపోయాడు. సమాజం చేయడానికి వెళ్ళాను. వాళ్ళంతా నేరారోపణ చేస్తున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు, అందుకని పిల్లలు చచ్చిపోయాడు. వాళ్ళు మౌత్ పీస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగాను వాళ్ళందరూ, ఈ పిల్లోడిని బంధువులారా మీరు సృష్టించారా అని అడిగాను. మా కాంపౌండర్. సరే తల్లిదండ్రులు అడిగాను, తల్లిదండ్రులారా మీరు ఈ పిల్లోని సృష్టించారా? కాంపౌండర్. మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే ఈ పిల్లోని మీరు సృష్టించారా? అప్పుడు నేను చెప్పాను, ఎవరు మాట్లాడకూడదు, మీరు ఎవరూ సృష్టించలేదు, దేవుడే ఈ పిల్లవాడిని సృష్టించాడు తల్లి గర్భంలో. దేవుడే ఈ పిల్లడికి ఇంత ఆయుష్నిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు. దేవుడి సొమ్ము దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకున్నాడు. అన్యాయం చేయలేదే. మమకారాన్ని పెంచుకుని తిప్పివేద అప్పదాకా అయిపోవడం నీ దుస్థితి. ఎఫ్రాయిమో, నువ్వు తిప్పివేద అప్పదాకా అయిపోయావు. తిప్పివేద అప్పం ఏంటంటే సహోదరి అట్లు పోస్తుందట. అడ్డు పేద మీద పోసి అమ్మలక్కడికి ఆలోచనగా పడింది, పక్కా ఆలోచన పడింది. ఈ అడ్డు కాస్త మాడిపోయి పొగదొస్తున్నాయి. పొగదోషం వాసన వస్తుంది ఏంటక్క అంది. అప్పుడు వెళ్ళి చూసి తిరిగేద్దామని అట్ల పేనంతో అంటున్నా, అంటే గీకుతుందా కానీ ఆడలేదు. ఆ పేనానికి అంటుకుపోయింది. కొంతమంది పరిస్థితి కూడా అంతే. దేవుడు ఆత్మీయ బిడ్డలు ఇచ్చినా, దేవుడు ఆస్తి అంటుకుపోతారు. బిడ్డలు ఇచ్చింది నువ్వు వాటికి అంటుకుపోము, బిడ్డల ప్రేమకు అంటుకుపోమని కాదు. అబ్రహాము నీ దేవుడు పరీక్షించాడు. ఎందుకు పరీక్షించాడు చూడండి, ఆదికాండం 22 లేక 100 సంవత్సరాలు ఒక కుమారుడు ఇచ్చి దేవుడు ఈ విధంగా మాట్లాడతాడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు ముందు అధ్యాయాలు జరిగింది. ఇష్మాయేలుని పంపించేశాడు, ఇస్సాకు వాళ్ళు ఇచ్చాడు, విందు చేశాడు. ఏం జరిగింది? ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను, పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష? ఎట్టనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును, ఈ మాట బాగుంది, అనగా నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని బాగుంటుంది కదా, నీకు ఒక్కడైన నీ కుమారుని ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళు అంటే బాగుండేది. అది కాకుండా అనగా నీవు ప్రేమించే అంటే ఎంత బాగా ప్రేమిస్తున్నాడో అబ్రహాము. లేకలేక పుట్టాడుగా కొడుకు. ముద్దు పెట్టుకుని ఆడితో ఆడుకుంటూ ఆడితో సమయం గడిపేస్తాడు. అదే అబ్రహాముని పరీక్ష పెట్టాడు దేవుడు. నిజంగా అబ్రహాం ఎంత అటాచ్ అయిపోయాడా ఇచ్చిన దీవెనికి, లేక నాకు అటాచ్ అయి ఉన్నాడా? అప్పం పేదకు అంటుకుపోయినట్టుగా అంటుకుపోయాడా, లేక అంటుకుపోకుండా నా వైపు మొగ్గు చూపుతాడా? అది పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే అబ్రహాం 100 మార్క్స్. ప్రేమించడం తప్పుగా నీ కొడుకుని, నీ కూతుర్ని, కానీ దేవుడి కంటే మించి ప్రేమించకూడదు. నాకు భార్య ఉంది, పెట్టున్నారు, కానీ దేవుడి కంటే మించి మాత్రం ఎప్పుడు ప్రేమిస్తుంది.
ఏకాంతం అయినప్పుడు నా దేవుడితో మొత్తం చేసి పక్కన పడేసిన దేవుడు నేను తప్ప ఇంకెవరో లేదు. ఊరు బయట వచ్చేది నా సమయం తప్ప నా శ్రమతో పాస్టర్ గారు ఎవరు అనడం, నాతో పాటు మేము కూడా వస్తాం అంటున్నారు. అది గుర్తిరిగి బ్రతుకుతున్నా. ఆ అంటుకుపోయి ప్రేమ అతుక్కుపోయి బతక ప్రేమ ఆ నాలుగు ప్రేమించుకుంటానంటే ప్రేమిస్తాను, కానీ అతుక్కుపోయే ప్రేమ మాత్రం కాదు. ఈరోజు దేవుడు అలా తీసేసినా కానీ నేను దేవుడితో నిలబడగలను. మన మొత్తాన్ని తీసేసిన దేవుడు నేను నిలబడగలను. అంతేగాని దేవుడు సేవలు పెట్టేసి ఇక్కడ ఒక సంఘటన జరిగింది, సాధ్యంపేట జరిగింది ఒక సంఘటన. ఆ సంఘటనలో నేను మాట్లాడింది ఏంటంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళాడు. దేవుని నామానికి స్థుతి కలుగుతుంది కాక పాస్టర్ గారు నిలబడి దేవుడి పక్షంగా ఆజ్ఞమాడతాడు అని చెప్పాను. మేలు కొరకే సమస్తం ధరించే దేవుడు నమ్మదగిన దేవుడు. విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చినప్పుడు కుమారుడు చనిపోయాడు, భార్య చనిపోయింది, వాళ్ళందరూ పాతి పెట్టి దేవుడి కొరకు నిలబడ్డాడు ఆయన. అప్పుడు అది కదా మా చేతిలో పరిశుద్ధ కథ ఉంది. సరైన విద్య అంటే అదే, నీకు ఇచ్చిన దానికి అతుక్కుపోవద్దు. తల్లిగారు ఒక్కడే వచ్చి ఒక్కడే పోతావు. ఇక్కడ వచ్చి అన్ని వచ్చి బంధాలు కానీ నీకు ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ అన్ని కూడా దేవుడు నీకు ఇచ్చినవే. దేవుడు ఇచ్చాడు, అతుక్కుపోతేట. ఆ విషయాన్ని నేను చెప్తే నా తర్వాత మాస్టర్ గారు వేసి దేవుడు కానీ చేసింది పక్కా చేశాడు. పక్కా అంటే ఆ పిల్లలు బాగా ఎవడో తిట్టేశాడు, వాడి మీద కేసు పెట్టమన్నాడు. అది చెప్పిన పరిస్థితి ఇంకా నేను చెప్పలేని గౌరవం, కానీ వాక్యావసరమైన విషయం మాత్రం అదేనండి. అరే ఇక్కడ సేవలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు విషయం, కానీ నేనైతే మాత్రం వదిలిపెట్టేవాడు. దట్ ఇస్ నాట్ ఇంటిగ్రిటీ. సరైన బుద్ధి కాదు, అది యథార్థత కాదు. ఏపు యథార్థత నిలువెత్తు నిదర్శనం అంటే, ఏపు యథార్థతకు నిలువెత్తు నిదర్శనం. అందుకని ఏపు అంటే దానికి చాలా ఇష్టం. ఏపు గ్రంథం 4:6 చెప్పింది తెలుసా? ఏపు గ్రంథం 4:6, నీ యథార్థత నీకు నిరీక్షణ పుట్టించదా, దేవుని ఎదుట నీకు నిరీక్షణ కలుగజేయదా? నీ యథార్థత, యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు, నీ హోప్కి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీ యథార్థమైన ప్రవర్తన నీ హోప్కి, నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడు. చూడండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా ఎదురుకు వచ్చి, మరణకరమైన రోగం వచ్చింది ఎవరికి? హిజ్కియాకు. మరి అక్కడికి వచ్చింది ఎవరు? దైవజనుడు. వచ్చేవాడు, నీవు మరణమొచ్చున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకుందామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, వార్త ముందుగానే వచ్చింది, చచ్చిపోతావు కాబట్టి ఇల్లు చక్క పెట్టుకోవాలి. కొంతమంది చెప్తే వింటారా? వింటారా? చచ్చిపోతావు కాబట్టి నీ జీవితం సరి చేసుకో అని దేవుడు చెప్పాడు అనుకో, వినరాదు. పాస్టర్ నా గురించి చెప్పారు, నీ గురించి చెప్పాను కదా, విశ్వాసం వచ్చాడు. ఇక్కడ కూర్చొని ఏం చెప్పాలనుకుంటే ఇది కూడా కూర్చొని దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తాను. నీ త్రాగులు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ ఇల్లు సగ పెట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతుంటే బ్రతుకు మార్చుకుంటే బాగుంటుంది, మొఖాలు మార్చదు. కొంతమంది మొఖాలు మారుతారు, వాళ్ళకే తగిలింది వాళ్ళు మొఖం నవే మొఖం మాడిపోదు. నీ ప్రవర్తన దిద్దుకో, నీ మొఖాన్ని మార్చొద్దు. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుందామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, యెహోవా యథార్థ హృదయుడై నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించిందో కృపతో జ్ఞాపకం చేసుకుందామని హిజ్కియా కన్నీళ్ళు విడిచి యెహోవా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళాడు. యథార్థమైన హృదయం చూడయ్యా, నేను ఎదురు ఎంత యథార్థంగా ప్రవర్తించానో దయచేసి 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 దయచేసి
ప్లీజ్. అది యథార్థమైన ప్రవర్తన దేవుడికి నిలబడగలిగినంత స్థాయిని ఇచ్చింది. సరైన స్థితిలోనే ఉన్నాడు హిజ్కియా. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే యథార్థవంతుని ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగజేస్తూ ఉంటుందట. మరి యథార్థంగా వాళ్ళు వేస్తేనో ఏంట్రా గాబ్రియలు ఏంటో అరుతున్నాడు అని దేవుడు అనుకుంటాడు. ఏంటో ఇక్కడ వారికి చెప్తా ఉంటాడు, అరుతున్నాడు ఏంటి. నాకు ఇష్టమైన యథార్థంలో లేదురా, ఇక్కడ ఎడుతున్నాడు, అబద్ధాలు ఆడతాడేంట్రా, ఇక్కడ గంట ప్రార్థన వెళ్ళి పూర్తి తిడతాడేంట్రా. ఏంటో ఇటు బతికేడికి అర్థమైంది పెట్టాలని అంటాడు దేవుడు. మన బతికేడు ముందు మనకు అర్థం కావాలని దేవుడు ఆశపడతాడు. ఓసరం వెళ్ళి అక్కడ అందరూ మార్చేవద్ద దేవుడు అందరూ కూడా ప్రయాణం చేయడు. పెడితే పెళ్లి పెట్టబో సాగుబోయే వరకు దేవుడు అందరూ కూడా ప్రయాణం చేయడు. డూ ఫర్ క్రైస్ట్, డై ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు బ్రతకడమా, ప్రభు కొరకు చావటమా, అలాంటి తీర్మానం కలిగిన వారితో మాత్రమే దేవుడు కనెక్షన్ పెట్టుకుంటాడు. అదే యథార్థత అంటే. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆలోచించును, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆలోచించండి, మీరు ఎంతగా ఆలోచించండి. యథార్థవంతుడు వర్ధిల్లుతూనే ఉంటాడు. పరిశుద్ధంగా ధ్యానించండి, మీ ఎదురు జీవితాలు చూడండి. యథార్థవంతుడు వర్ధిల్లుతూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సపోజ్ మీ దగ్గర ఎవరన్నా పనిచేస్తారు, మీరు ఎవరి దగ్గర పనిచేస్తారు, 1000 రూపాయలు మీకు ఇచ్చారు మీ యజమాని, లేదా మీరు మీ దగ్గర పనిచేసేప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు చాలా జాగ్రత్తగా వాడి, ఒద్దిగ్గా వాడి లెక్క అప్పచెప్పాడు, రూపాయలు సార్లు లెక్క అప్పచెప్పాడు. మీరు అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటారా? అంత ఇంటిగ్రిటీ కలిగిన వ్యక్తిని పోగొట్టుకుంటారా? నా యజమాని ఒక పని అప్పచెప్పాడు, ధైర్యం ప్రపంచం వచ్చింది మాట్లాడుతున్నాను, నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు అనుకుంటున్నావు, నీవు మా నుండి వేరుగా ఉన్నామని ఎప్పుడు మేము అనుకుంటున్నాం, ఎప్పుడు మాతోనే ఉన్నావు అనుకుంటున్నాం. ఆయన ఒక సర్వేకి పంపించాను జమ్మలమడుగు. ఆ సర్వేని ఎంత నీట్గా ఆయనకు అప్పగించాను, ఆయన నోటి మాటలో చెప్పాను. పైసలు సహా డబ్బు లెక్క చెప్పాము. తర్వాత అక్కడ సర్వే ఎలా చేయాలో అలా నీట్గా సర్వే చేసి మాకు నేర్పించినటువంటి వాటికి అనుగుణంగా ఏమాత్రం తగ్గకుండా సర్వే ఎలా చేయాలో మాకు నేర్పించారు. ఆ విధంగా జమ్మలమడుగు అంతా సర్వే చేసి అక్కడ ఏ ప్రాంతంలో మందిరాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అన్ని జనాల స్వార్థ పెడుతుంది అనేది చాలా క్లియర్గా పాయింట్అవుట్ చేసి మ్యాప్ తీసిచ్చారు. జమ్మలమడుగు ఎన్ని రోడ్లు ఉన్నాయో, మెయిన్ రోడ్ ఏంటో, మనం ఉండాల్సిన ఏరియా ఏంటో చాలా క్లియర్గా మ్యాప్ తీసిచ్చారు. ఏమంటే మనం నమ్మకంగా పనిచేస్తే మన యజమాని మనం ఎప్పుడు పోగొట్టుకోడు. మందిరం ఓపెనింగ్ వచ్చారు, మాట చెప్పారు, శిష్యులు ఉన్నారు, ప్రియమైన శిష్యులు ఉన్నారు, ప్రియాది ప్రియమైన శిష్యులు ఉన్నారు. కానీ ఆ ప్రియాది ప్రియమైన శిష్యుల్లోకి పాస్టర్ గారు తర్వాత చెప్పారు, ఆ మాట ఎంత కొంచెం ఆయన హృదయంలో ఆ స్థానం నాకు ఇచ్చినందుకు ఎంత కృతజ్ఞతలు. ఈ మధ్య రీసెంట్గా మరణాత సేవకుల మీటింగ్ జరుగుతూ వచ్చింది, కాన్ఫరెన్స్ జరుగుతూ వచ్చింది జూమ్లో.
దాని ఒక 86 మంది సేవకులు ఆ జూమ్లో పాల్గొంటుండగా మోహన్ గారు చాలా పెద్దలు మన్నాత విశ్వాసమైన పెద్దలందరూ కూడా ఆ జూమ్లో ఉన్నారు. ఆ సమయంలో వాక్యం పరిచయం చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని దైవసేవకుడికి అనిపించిందండి. ఆ మాట మా పాస్టర్ ఫోన్ చేశారు, లీడర్ ఫోన్ చేశారు. అనుకోకుండా దైవసేవకుడు మోహన్ చెప్పడానికి అంటే ఏదో మిస్డ్ కాలకు వస్తే అది ముదురుతుండదు. కొంచెం బాగా 76 ఇయర్స్ కదా, 76 సంవత్సరం కాబట్టి టచ్ స్క్రీన్ టచ్ చేసినప్పుడు ఒక దాని మీద పడి మరో దాని పడిపోయింది. అట్లా పడి నాకు వచ్చింది రింగ్. నాకు వస్తే నేను వెంటనే చేశాను. చేస్తే అప్పుడు కొద్ది సమయం మాట్లాడారు. ఎందుకు రింగ్ వచ్చిందో చెప్పారు. చెప్పి చెప్పే ఉంటారే అని చెప్పారు. సేవకుడు వాక్యాన్ని అందించమని చెప్పారు. ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు వచ్చాడు. కట్టే పెట్టారు. ఇచ్చిన టైం 15 నిమిషాలు. 15 నిమిషాల్లో 10 నుండి 15 నిమిషాలు వాక్యం ముగించాలని చెప్పారు. అక్కడ కూడా ఇంటికి ఉండాలి. ఖచ్చితంగా 10 నిమిషాల వాక్యం ముగించి 2 నిమిషాలు 10 నిమిషాలు పిలిపి పత్రిక మొత్తం టీచేశారు. 10 నిమిషాలు పిలిపి పత్రిక గురించి పరిచయం 4 అధ్యాయాలు చెప్పారు. 10 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు ప్రార్థన చేశారు. టైం ఇంటే ముగించారు. ఒక నిమిషం మాత్రం దయచేసి మోహన్ గారి గురించి, మరొక నిమిషం మన్నాత విశ్వాస సమాధి గురించి ఒకటి మాట చెప్పారు. 1 నిమిషం సేవ చేసింది. కానీ మాకు ఇచ్చిన టైం తింటే ఖచ్చితంగా ముగించే అవకాశం ఇవ్వచ్చు. ఇంటిగ్రిటీ కలిగి ఉందా? ఇంటిగ్రిటీ కలిగి యథార్థ కలిగి మీరు ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారు? మీ కొడుకు యథార్థ కలిగి ఉన్నారు. మీ కొడుకు మీరు తోసేస్తారు. మీ కొడుకు మీరు మోసం చేస్తే అప్పుడు మీరు కొడుకు వద్దనుకుంటారు. లేదా మీ 10 మోసం చేస్తే వద్దనుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏ గ్రంథం 8:20 చెప్తుంది, ఆలోచించుము దేవుడు యథార్థవంతులు త్రోసివేయడు. అన్నాడు కూడా యథార్థవంతులు పోగొట్టుకోడు ఆయన. యథార్థత లేని బ్రతుకుందే. ఆ బ్రతుకు దేవుని ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. యథార్థవంతుగా ప్రార్థన అని ఆనందాన్ని కూడా చేస్తూ ఉంటుంది. యథార్థవంతుగా తోడుగా ఉంటాడు. యథార్థవంతుకి సీక్రెట్ కౌన్సిలింగ్ ఇస్తాడు. రహస్యమైన ఆలోచన యథార్థవంతుడికి పంచుకుంటూ ఉంటాడు. యోసేపు గోధు నుండి సింహాసనానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అనుకున్నారు? యోసేపుని యథార్థత, ఇంటిగ్రిటీ, యథార్థత బట్టే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎవరైతే యథార్థత ఉంటుందో మనకు తోడై ఉంటాడు. యోసేపు యొక్క యథార్థతే అతనికి మార్గాన్ని సరళం చేసింది. ఇంకొక విషయం చెప్పడరా, మనలోని యథార్థత లైట్ లాంటి. మనం వెళ్ళే మార్గంలో అంతా చీకటిగానే ఉందనుకోండి, అది ఏమి కనబడి సావట్లేదు, ఏం చేయాలో అర్థమై సావట్లేదు అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా. అలాంటి సమయంలో సైతం మన యథార్థత మనకి మన త్రోవంతా కూడా వెలుగుతూ నింపేస్తూ ఉంటుంది. యథార్థవంతుడు దేవుని సన్నిధిలో న్యాయం గురించి కనుక వెళ్తే దేవుని సన్నిధి న్యాయం జరుగుతుంది. యథార్థవంతుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధి కనుక, అయ్యా నాకు బయట ఎక్కడా న్యాయం దొరకలేదు, నీకు తెలుసా విషయం, అంత అన్యాయం చేసి వచ్చారు, దయచేసి నీవు నాకు న్యాయం తీర్చయ్యా అని న్యాయాధిపతి దేవుని దగ్గరికి వెళ్తే, ఆ విధవరాలు ఉంది ఆ మాటికి వెళ్ళిందాడు. ఎవరి దగ్గరికి వెళ్ళింది? మాటికి అన్యాయం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వాడు ఎప్పుడు న్యాయం చేస్తాడో ఆ న్యాయం మీద మాటికి వెళ్ళి నాకు నా ప్రతివాది న్యాయం తీర్చయ్యా అని అడుగుతున్నాడు. ఆ అన్యాయం న్యాయాధిపతి అనుకున్నాడట, ఇవి మాటికి రాకున్నట్లుగా ఇవి న్యాయం తెచ్చి పంపించేద్దాం అనుకున్నాడు. మరి న్యాయాధిపతి న్యాయం తీర్చి పంపిద్దాం అనుకుంటే, న్యాయాధిపతి దేవుడు, మనం ఆయన సన్నిధికి వెళ్ళి నిజంగా యథార్థంగా మనం జీవిస్తూ ఆయన సన్నిధికి ప్రార్థన చేస్తే
న్యాయం తీర్చడా. చెడు 119 వచ్చింది. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 119:42. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను. అర్ధరాత్రి వేళ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట దావీదు. ఎందుకంటే ఆయన న్యాయ విధులను బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆ న్యాయం తీర్చే దేవుడు. నీవు యథార్థత కలిగి ఉంటే నిశ్చయంగా దేవుని సన్నిధికి న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం జరిగింది. నేను ఎవరి దగ్గర ఏం అడగలేదు. నన్ను బాధ పెట్టిన మనుషులు ఉన్నారు, నన్ను నిందించే మనుషులు ఉన్నారు, నన్ను అవమానపరిచే మనుషులు ఉన్నారు, నేను తెలుస్తామన్న మనుషులు ఉన్నారు, కోదాన్ని బయట పంపించేస్తాం అన్న మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే న్యాయం ఇచ్చాడు. ఎక్కడోడెక్కడ తప్పుకున్నాడు. ఆయన ఎవడే చెప్పాడు, నేను నీకంటే ముందుగా పోతా, మెట్టగా ప్రతి స్థలాన్ని సరళం చేస్తా, ఇనుప గడియలు పగలగొడతా, ఇతరులను విడగొడతా, నిన్ను పేరు పెట్టిసి ఇశ్రాయేలు యెహోవా నేనేదో తెలుసుకున్నట్టుగా నీ గొడవ నిలను అందకాస్త దాసపడి ధనాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు 94వ సంవత్సరంలో. ఈ రోజు వరకు మెట్టగా ప్రతి స్థలం అనగదొక్కుతూ తీసుకెళ్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయన. మా నమ్మదగని వారం కానీ నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు ఆయన. మా నమ్మదగని వారం కానీ ఎంతటికి ఆయన నమ్మదగిన దేవుడే. ఆయన సరిగ్గా యథార్థంగా ఉంటే ఆయన కూడా తప్పులు వేస్తూ టమాలా వేస్తూ ఎంట ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఈ విధంగా ప్రతిదీ ఆయన ఏం చేయలేడు. అవసరం లేదు రంగులు మారుస్తూ వెళ్ళిపోతే ఆయన నీతో ప్రయాణం చేయడు, చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడు 112 యథార్థవంతుగా వంశపు వారు దీవించబడరు. ఎంత బాగుందో. యథార్థవంతుగా వంశపు వారు దీవించబడతారు. నీవు మాత్రం యథార్థంగా బ్రతికితే దేవుని సన్నిధిలో నిజంగా కొంతమంది ప్రార్థన చేయడం యథార్థం. వాళ్ళు యథార్థంగా ప్రార్థన చేయలేరు. వాళ్ళు పాపాన్ని ఒప్పుకోరు. దేశం అంతా తిరిగి వస్తారు కానీ వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవాలి. యథార్థం ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒక అతను అంత పోల్చుకుంటూ బ్రతికాడు, ప్రార్థన చేశాడు. కానీ రెండో వ్యక్తి అయితే తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేసి దట్ ఇస్ ద ఇంటిగ్రిటీ, దట్ ఇస్ ద హానెస్ట్. అది సరైన బుద్ధి. దేవుడి దగ్గర వచ్చిన నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ స్థితిని ఒప్పుకోవాలి. అంతరంగంలో యూదుడు అంతరంగంలో నీ పాపాన్ని ఒప్పుకోకపోతే సౌలాగా సర్వనాశనం అయిపోతావు. దావీదు వల్ల తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు అంతకంతకు ప్రభుత్వం వెళ్ళాడు. ప్రార్థన చేయడం చాలా మంది యథార్థత ఉంటుంది. ఇక సామాన్యం ఖర్చు పెట్టడం ఎంత అంతస్తులో తినేటప్పుడు ఇల్లులో పనిచేసేటప్పుడు చూడదు కనపడదు. కంటికి పోలాగంటారు. మందిరం కన్స్ట్రక్షన్ కనపడరు. మామూలుగా పద్ధతితో రాళ్ళు అందించడంతో లేకపోతే ఏ పని చేయడంతో ఈ దరిదాపు కూడా కనపడదు. ఆదివారం ఆధారం వేసుకోవడం మళ్ళీ ఆదివారమే. మీరు పని చేయకపోతే మందిరం పని ఆగిందా? సరే మందిరానికి ఏ మాత్రం సహకరించకపోయింది ప్రభా, ఈ రోజు నా చేతికి నాకు డబ్బులు అప్పు చెప్పావు, ఇదిగో ఈ మందిరానికి కూర్చుని కదా ఇదిగో ఎప్పుడు ఇచ్చావా? దేవుని సమాధానం పని జరుగుతూ ఉంటే నీ సామర్థ్యాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టగలిగావు? అన్నం ముద్ద కలుపుకుంటూ ఉంటే పెట్టుకుని సామర్థ్యం ఉండగానే కొన్ని రోజులు నువ్వు అన్నం ముద్ద కూడా నీ నోటి దగ్గర రాదు. వృద్ధాప్యానికి వెళ్ళేవారు నీ అన్నం ముద్ద నీ నోట్లో పెట్టుకోలేవు. ఆ రోజు రాకముందే నీకు సామర్థ్యం ఉండగానే దేవుని కొరకు సాపలేగలవా? మందిరంలో లేకపోతే పట్టాలు మరవగలవా, లేకపోతే ఓడవగలవా, లేదా సువార్త చెప్పగలవా? ఏదో సామర్థ్యం నీలో ఉంది కదా. నాకు మాట చెప్పగలవా? ఎవరు సాక్షి చెప్పగలవా?
ఒక వ్యక్తిని నడిపించగలవా? ఏదో ఒక సామర్థ్యం. పాట పాడగలవా? ఏదో సామర్థ్యం దేవుడు నీలో ఉంచాడు. డ్రైవింగ్ చేయగలవా? ఐరన్ చేయగలవా? ఐరన్ చేసే పాస్టర్ పట్ల ఎప్పుడు నీట్గా ఉండాలి. ఐరన్ చేసే ఆయన మందిరంలో ఉన్నాడని గుర్తుకోకు. దేవుడే కాదు సంఘస్థానం గుర్తుంచుకోవాలి. పాస్టర్ పట్ల ఎప్పుడు నీట్గా ఉండాలి. అప్పుడు దేవుడు ఐరన్ చేసే దీవిస్తాడు. నేను కన్ఫర్మ్ చెప్తున్నాను. నేనే కదా, నేను రైస్ మీద ఓనర్గా ఉన్నాను. పాస్టర్ ఇంటి రైస్ బస్తాలండి. నేను మాట అన్నాను, నేను ఇక బియ్యం కొట్టు పెట్టుకోవాలి అన్నాను. బియ్యం కొట్టు పెట్టుకోవాల్సింది. నేను రైస్ మీద ఎప్పుడు రైస్ వస్తూ ఉంటాయి. దాంట్లో దశభాగం ప్రతి వారం 50 కేలు 25 కేలు 50 కేలు తీసుకెళ్తుండేవాడు. అడుగుతుంటే ఆయన అదే తింటారు. పాస్టర్ మరి ఏం తింటారు? మా అయితే కానీ వారం అంతా తిన్నా 3-4 కేజీలు ఆ బియ్యం వాళ్ళ స్టాక్ అయిపోతుంది. అందుకే పాస్టర్ చెప్పారు సంఘం, నేను బియ్యం కొట్టు పెట్టుకోవాలి. నేను నిజంగా నీకు వచ్చిన పని ఏదైనా సరే అది సేవ ఉపయోగపడాలి. నీ సామర్థ్యం ఏంటో అది కనపడాలి మందిరంలో. అప్పుడు ఎవరైనా దీవిస్తాడు. యథార్థం చాలా మంది జీవించబడబడు, కానీ యథార్థం లేదు. వాళ్ళు ప్రార్థన చేయడం యథార్థం లేదు. వాళ్ళ సామర్థ్యాన్ని ఖర్చు పెట్టడం యథార్థం లేదు. వాళ్ళు సొమ్ముని ఉండడం కూడా యథార్థం లేదు. కొంతమంది దశబాగా నమ్మకంగా ఇవ్వరు. ఎవరో పాస్టర్ గారికి తట్టుగా అనుకుంటారు. మీ సొమ్ము నాకు ఎందుకంటే చెప్పండి. ఎక్కడ నుండి ఒక సహోదరి ఈ రేకుల షెడ్ ఉండదు, ఇంత మందిరం కూడా లేదు, ఒక రేకుల షెడ్. పాస్టర్ గారు నీకు ఇద్దామని డబ్బులు తీసుకొచ్చాను అంటే నాగేది ఒక డబ్బులు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు 10 లక్షలు ఇస్తాను, మీ డబ్బు నాగేది కదా. అరే ఆమె మధ్య ఏంటి ఆలోచించుకున్నాను. మరి భార్య మరి పిత్ర ఆలోచించుకున్నాను. ఆలోచించుకుని వచ్చాను. అయ్యగారు మీకు ఇద్దామని తెచ్చామంటాడు అలా ఆయన. నేను కదా మీ డబ్బు నాకు వద్దని. ఏదో పాస్టర్ డబ్బులు వద్దంటాడు ఏంటి అని మళ్ళీ ఆలోచన చేశాను పక్కకి. అప్పుడు వచ్చాడు కదా, అయ్యారు మీకు ఇద్దామని కాదు కానీ దేవుడికి ఇద్దామని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారట? దేవుడికి ఇద్దామని తీసుకొచ్చాడు. ఏంటంటే దశభాగం కానుక కృతజ్ఞతార్పణాలు. దశభాగం అయ్యారు. దశభాగం అయితే అక్కడ రాకుండా అక్కడ అప్పచెప్పలేదు. ఏమంటే నేను కూడా ప్రతి రూపాయలు లెక్క అప్పగించవలసిందే. ఇది దేవుడి అని నేను దేని మీద రాయలేను, అది ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్కలోకి వస్తుంది. ఇది ప్రతిదీ దేవుని దగ్గర ఉపయోగపడాలి. ప్రభువా నాకు బిడ్డలు ఇచ్చా, లేక నాకు ఒక రూపాయి డబ్బులు పంపించినా, ఒక ఆత్మ పంపించినా, అవి నీ కొరకు వినియోగపడకపోతే వద్దయ్యా. ఆ బిడ్డలు వద్దు, లేక ఇదిగో ఈ డబ్బులు వద్దు, ఈ ఆత్మ కూడా వద్దు, నీ కొరకు వినియోగపడే వాళ్ళని పంపించు అని ప్రార్థన చేస్తుంది మొదటి నుంచి. లేదా దూరం వచ్చాయి. దేవుని కొరకు వినియోగపడాలి. నీవైనా నేనైనా మనకి ఇచ్చిన సొమ్ముదైనా మనకి ఇచ్చిన బిడ్డలైనా అదే మన ప్రార్థన అయి ఉండాలి. అది ఇప్పుడు ఉపయోగపడకపోయినా రేపు దేవుడు ఉపయోగించుకుంటాడు. నీ ప్రార్థన బట్టి మోనిక 26 సంవత్సరాలు ప్రార్థన చేసింది అగస్టిన్ కొరకు. ఆమె చనిపోయింది, సేవ వెళ్తుంది, కానీ ఉదయాలంటూనే ఉన్నాడు. ఆమె కాచిన కన్నీరు కవిల్లో ఉంది. 26 సంవత్సరాల ప్రార్థన దేవుని కవిల్లో ఉంది. 26 సంవత్సరాలు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అగస్టిన్ మన ఉదయానికి వెళ్తూ ఉంటే ఒక గుర్రపు డిక్కీలో వెళ్తూ ఉండగా ఆ పైనుండి ఒక వాక్యం వచ్చి డిక్కీలో వెళ్తాడు. ఎవరో ఒక సహోదరుడు కాళ్ళు పనిచేయవు, చేతులు మాత్రం పనిచేస్తాడు. దేవుడు వాక్యాలు రాసి కింద కొమ్మరిస్తాడు రోడ్డు మీద. రోడ్డు పక్కన ఇల్లు. ఎవరో వాక్యం ఎవరో రక్షించబడతాడని ఆయన ఆశ. దేవుడు ఎంత మహాకృతి చూపించాడు. ఆ కాళ్ళు ఏదైంది ఏకంగా క్రైస్తవ చరిత్రని తిరగరాస్తున్న అగస్టిన్ని రక్షించాడు. నేను ఆరాటం కాళ్ళు ఏకంగా స్వార్థపడాను సార్. వాక్యాలు రాయటం రాత్రి అంతా వాక్యాలు రాసి పెట్టుకుని ఉదయాన్ని కొమ్మరిస్తాం రోడ్డు మీద. ఒక వాక్యం అలా పెట్టుకుని వచ్చి అగస్టిన్ గుర్రపు డిక్కీలో పడింది. అప్పటికే చీకటి క్రియలు మునిగిపోయిందనేమో. రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందుము.
రాత్రి చాలా గడిచిపోయింది సహోదరా, పగ సమీపంగా ఉంది కాబట్టి నీ అంధకారకుని విసర్జించు అంటూ దేవుడు మాట్లాడు. అంధకారకుని విసర్జించి అగస్టిన్ మార్పు చెందాడు. ఎంత మార్పు చెందాడు అంటే అగస్టిన్ వాక్య పరిచయం చేయడానికి అదే ఊరు వచ్చాడు. ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో ఆ స్త్రీ కూడా ప్రార్థనకు వచ్చిందట. ప్రార్థన అయిపోయిన తర్వాత అగస్టిన్ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ముందుకు వచ్చి అగస్టిన్ ఐఆమ్ షీ అని చెప్తున్నాడు. నేను ఆమెను అని చెప్తుంటే అగస్టిన్ అన్నాడు బట్ ఐఆమ్ నాట్ హీ. నువ్వు ఆమె అయ్యాడు సేవగా, నేను మాత్రం ఆ అగస్టిన్ కాదు, బట్ ఐఆమ్ నాట్ హీ. అంతగా మార్పు చెందాడు అగస్టిన్. క్రైస్తవ చరిత్ర రాశాడు అగస్టిన్. క్రైస్తవ సంఘ చరిత్ర రాసిన ఘనత అగస్టిన్కి దక్కింది. ఏమండి, యథార్థంటే దీవించబడతారు. మన ప్రార్థన యథార్థం, నా మాట దీవించబడుతుంది. నా ప్రార్థన యథార్థం, చేసే ప్రార్థన యథార్థం, నా సామర్థ్యంలో యథార్థంగా ఒళ్ళొచ్చి పనిచేసేవాడు ఎవరు పోగొట్టుకోడు. ఒళ్ళు దాచుకునేవాడిని ఈ వద్ద దొంగలు ఒళ్ళొచ్చి పనిచేసేవాడిని దేవుడు పోగొట్టుకోడు. ఇది సామర్థ్యం అంతా పెట్టి దేవుడు కూడా పనిచేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎందుకు పోగొట్టుకోడు? నిన్ను ఎందుకు తోసివేస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తే గాబ్రియల్ ఓపెన్ ద హెవెన్ డోర్స్, ఓపెన్ చేయరా. నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, మరి ఆమె అనుకుందే ఓపెన్ చేయి. ఎన్నోసార్లు నేను ఆమె అనుకుందే ఆయన కార్యం నిర్మిస్తూ వచ్చాను. సామాన్యం యథార్థం కదా, సొమ్మిచ్చే విషయం కూడా యథార్థం కదా. ఎవరు లెక్క పెడతాడు? దశభాగం ఎంత, ఈరోజు నీకు ఎంత వచ్చింది అని ఎవరైనా పాస్టర్ చెప్తాడండి? ఆయన పాస్టర్ కదా అవసరం లేదు. ఈ సొమ్ము దాన్ని పనిపడలేదు, దేవుని పని. సొమ్ముతో దేవుని పని. నువ్వు కనుక ముడిచావనుకో ఇంకో ద్వారం జరుగుతాడు. కాబట్టి ఆ ద్వారం ఓపెన్ చేయరా, ఒక 20,000 కొట్టేస్తాడు, అక్కడ ఒక 50,000 కొట్టేస్తాడు. లాక్డౌన్ టైంలో 50,000 ఒకసారి కొట్టేసాడు. మంది రీసెంట్ కూడా ఒక 20,000 కొట్టాడు. ఏమన్నా ఇప్పుడు లెక్క అంటే ఎవరో ఏ దేశంలో ప్రేరేపించి డెన్మార్క్ నుంచి ప్రేరేపించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అది మా చిన్న అల్లుడు గారి సిస్టర్ గారు. అంత అంత పరిచయం లేకపోయినా వాడికి పరిచయం మీద అంత ప్రేమ. డెన్మార్క్లో ఉన్నారు. మొదటి శాలరీ రాగానే ఇక్కడ పరిచయం కూడా కొంత అమౌంట్ పంపించాలి అనుకున్నారు. అందుకని ప్రార్థన చేసి నాతో మాట్లాడారు. అయ్యా 20,000 పంపిస్తున్నాను, దాని ఏదన్నా పరిచయం వాళ్ళు. కాబట్టి దేవుని ద్వారా చేత ఉంటాయండి. నువ్వు ఓపెన్ చేస్తే పట్టజాత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను వాగ్దానం చేశాడు ఆయన. మన యథార్థం ఉంటే, దేవుడికి ఇచ్చే విషయాలు యథార్థంగా ఉంటే, దశభాగం బాక్స్ ఉంటుంది మన ఇంట్లో. ₹4 ఎక్స్ట్రా పడుతుంది దాంట్లో. నేను తక్కువ ఎక్కడ తక్కువ పడదు కదా. ఇంకా మన ఫోన్ పేలో గూగుల్ పే నుంచి ఒక 500 ఎక్స్ట్రా పడుతుంటారు. ఎందుకంటే దశభాగంలో 2,000 ఇస్తే 2,500 పడుతుంటారు. ఎందుకంటే ఎక్సెస్గా ఇస్తే నిశ్చయంగా మనం ఎక్సెస్గా పొందుకుంటాం. దైవ లెక్క చెప్తుంది కదా, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. అది నుంచి కుదించి దిగజారుంటూ కొలిస్తే ఏ కొలత కొద్ది మళ్ళీ తిరిగి మళ్ళీ అదే కొలత నీకు కొలబడుతుంది అని చెప్పాడు. వెజ్జల అభివృద్ధి వారు కన్నా తల్లిదండ్రులు తప్పించి నేర్పించే వారు కాదు. ఔదార్యంగా పుష్టిగా ఉంటాడు. నీళ్ళు పోయేవానికి నీళ్ళు పోయబడతాయి. లేఖనాలు ఎక్కడ కూడా వ్యర్థం కాదండి. ఇంటిగ్రిటీ ఉండాలి. దైవదేవత ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. దైవదేవత ప్రకారంగా మన సామర్థ్యాన్ని ఖర్చు పెట్టాలి. దైవదేవత ప్రకారంగా దేవుడికి ఇవ్వాలి. అప్పుడే మన యథార్థవంతులు అని దేవుడు గుర్తిస్తాడు. మనం ఎక్కడ ఇంటిగ్రిటీ లోపించినా కొంతమంది దశభాగం తరగతి కొంత తప్పు చెప్తుంటారు. దశభాగం ఎట్లా అయ్యారు, కానీ దశభాగం తప్పు ఇస్తారనే విషయం దేవుడు చెప్తే కదా నాకు అర్థం కాదు. ఇక్కడ ఎక్కడేసి గొంగళ అక్కడే గొంగళ ఎక్కడ ఉన్నావు అని అడిగాడు గొడవ. అడిగితే గొంగళ అన్నట, నువ్వు ఎక్కడేసావో అక్కడే ఉన్నావు అన్నట. కొందరు భక్తులు కూడా అంటాడు ఎక్కడేసామో అక్కడే ఉన్నావు. ఇంటిగ్రిటీ లేదు. యథార్థవంతు కూడా వర్తిల్లుతుంది, భక్తి ఇల్లు నాశనం అవుతుంది, అంతకంతగా కృషించిపోతూ ఉంటుంది.
కానీ యథార్థంగా ఉన్నాడు దేవుని సన్నిధిలో, నా వలే దీవించబడతాను. నేను దేవుని దీవించబడిన వ్యక్తి. కాదు చెప్పులే అక్కడ 1 మంత్ నడిచాను. ఒక పూట కూడు తింటే 2 పూట కూడు లేదు. క్రాప్ వేసుకోవడానికి డబ్బులు లేక 3 నెలలు పెంచాను. 25% ట్యాబ్లెట్ కొనుక్కోవడం డబ్బులు లేక జ్వరంతో అలాగే రాత్రంతా తెల్లవాళ్ళు కాస్ట్గా తడపడం పెట్టడం నైలం చేయటం, తెల్లారిపాటి దేవుడి దగ్గర ఇచ్చాడు. అదే జ్వరం డబ్బు ఆయనకి వచ్చింది. నేను హాస్పిటల్కి చాలా డబ్బులు తెచ్చి వచ్చాను. కానీ ఆ జ్వరాన్ని దేవుడు డబ్బులు రూపాయలు లేకుండా తగ్గించాడు. 25% లేకుండా తగ్గించాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సంత యథార్థం కలిగి ఉందాం. ఖచ్చితంగా మన కుటుంబాన్ని, మన బిడ్డలు వంశాలు ఇంకా 112 ఎత్తుంది అన్నాడు. యథార్థం వంశము దీవించబడుతుంది అంటాడు. ఇంక ఎన్నో విషయాలు నేను చెప్తే ఈ గంటలు సరిపోవడం సరిపో ఎన్ని విషయాలు యథార్థ పరిశుద్ధులను అంతా నింపబడింది. ఒకరోజు సేవక సమావేశంలో టీచ్ చేసి ఇదే సబ్జెక్ట్ టీచ్ చేసిన తర్వాత అక్కడ నుండి లీడ్ చేసినట్టు సేవ అంటే ఎవరైతే ఆ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారో వరంగల్ ఏరియా మాస్టర్స్ మొత్తాన్ని ఆ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన మాస్టర్ గారు చివరి మాట చెప్తే అది మాట వాడాడు. ఏమన్నంటే, మాస్టర్ గారు మీరు బైబిల్లో తిప్పొచ్చారండి, యథార్థం ఎంత లెబోరియస్ మెటీరియల్ ఉన్నా నాకు బైబిల్లో వచనం మొత్తం అందరూ దగ్గరికి ఇచ్చారు. అన్ని వచనాన్ని ఒక టాపిక్ తీసుకుంటే యథార్థవంతుల గురించి స్టడీ చేస్తాను. రేపు ఇది అయిపోయిన తర్వాత మరొక టాపిక్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఏది తీసుకున్నా సరే క్షుణ్ణంగా ఏడు స్టడీ చేస్తున్నాడు. అన్ని వచనాలు రావాల్సిన బైబిల్లో ఇవ్వటం గురించి అనుకుంటే అన్ని వచనాలు రావాల్సిన బయటికి ప్రత్యక్ష ప్రాణం నుంచి అన్ని వచనాలు బయట రావాల్సిందే. అన్ని వచనం అంతా బయట తీయాల్సిందే, వాళ్ళు చదవాల్సిందే, ఇంగ్లీష్లో చదవాల్సిందే, డేక్ బైబిల్ చదవాల్సిందే, యాక్టర్ బైబిల్ చదవాల్సిందే, మళ్ళీ వాడు భాష బైబిల్ చదవాల్సిందే. దాని గురించి ఏముందో చదివి మోదం మనకి ఏది ఉపయోగపడుతుంది సంగతి దాన్ని తీయాల్సింది. భాష దేవుడు ఏదో ఆలోచన నిద్రపోతున్నప్పుడు ఇచ్చాడు. నిద్రపోతున్నాం దేవుడు అప్పుడు టక్కున ఆలోచన తీసుకొచ్చాడు. దాన్ని వెంటనే చేసి రాసుకుంటాను. ఆ మాట భాష పరంటే నేను లేకపోతే రాసుకోలేదని చెప్పింది. కానీ నాకు ఎంత నిద్రలో వెంటనే చేసి రాసుకుంటాను. నా స్టడీ రూమ్ వెళ్ళిపోయి అది రాసి నోట్ చేసి పెట్టుకుంటాను. దేవుడు మాట్లాడతాను. మనం మర్చిపోతాం, మతిమరుపు. నాకైతే మతిమరుపు తర్వాత రాసుకుంటాం. కానీ నాకైతే మనం మతిమరుపు వెంటనే మర్చిపోతాం. దేవుడు ఏం చెప్పాడు అనేది మర్చిపోతాం. అంటే మర్చిపోకుండా మనం రాసుకుంటాం. యథార్థమని మనం తెచ్చుకున్నాం. యథార్థం కలిగి ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు ముందుకు తీసుకెళ్ళడం సమయం లేదు. మరొక వచ్చి చెప్పడం యథార్థవంతుడు చీకట్లో వెలుగుతుంది. ఆ ఎడారిలో నదులు ప్రవాహం చేస్తాడు, అరణ్యంలో ద్రోవలు చేస్తాడు. ఎవరి కోసం చేస్తారు? యథార్థవంతుడి కోసమే. ఆయన ఎప్పుడు ఆయన కళ్ళు ఎప్పుడు దేశమంతా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయట. 2వ దినవృత్తాంతం 16:9 చెప్పింది కదా, యథార్థవంతుడు కమరేమని దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. దేవుని కన్ను ఎవరి కోసం ఎదుగుతున్నాయి? యథార్థమైన వాళ్ళ కోసం కాదు. మొదటి ప్రార్థన చేద్దాం. యథార్థవంతుడు కమరేమోనని దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచుందట. అయితే ఆసాను విషయంలో మధ్య తప్పి ప్రవర్తించావు. కూషీని 10 లక్షల మంది వస్తే 5 లక్షల మంది సైన్యాన్ని కలిగి ఉంటే నువ్వు నా సన్నిధిలో మోకరించి నీవే నా దిక్కు, నీవే మా బలం, బలహీన బలపరిచేవాడు నీవు తప్ప మాకెవరున్నారయ్యా అని ప్రార్థన చేస్తే వాళ్ళ మత్తగా వాళ్ళ ఎదుటి నిలువు జానకుండా చేశాను కదా. మరి ఇప్పుడు నువ్వు మధ్య తప్పి ప్రవర్తించావు. దేవుని ప్రక్కన పెట్టి మనిషిని ఆశ్రయించావు, మనిషి మీద నమ్మకం పెట్టుకున్నావు. ఏమైంది? నీ నాశనాన్ని పొందేసుకున్నావు. ఇర్మియా గ్రంథం 17:5 చెప్తుంది, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించి శరీరానికి ఆధారంగా చేసుకుని యెహోవా మీద మనసును మదించుకొని శాపగ్రస్తుడు అతడు ఎడారి అరుహోక్షానికి పోయి ఉన్నాడు. మేలు వచ్చేది కానరాదు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. అతడు నీటి ఓరు నాటుకుని చెట్టు వలె ఉంటాడు.
వర్షం లేని సంవత్సరం అనేకం వచ్చినా ఆ చెట్టు కాపు మానదు, ఆకు వాడదు, ఆకు వాడదు, ఆకు వాడదు. ఎవరి మీదుగా ఉంటాడు? ఎందుకంటే అతడు యథార్థత కలిగి ఉన్నాడు. దేవుడిని నమ్ముకున్నాడు, మనుషులు నమ్ముకోలేదు. దేవుడిని నమ్ముకోవడం యథార్థత, మనుషులు నమ్మటం నాశనం ఎక్కువ ఉంటుంది. అది యథార్థత కాదు, అది ఇంటిగ్రిటీ కాదు, సరైన బుద్ధి కాదు. నా జీవితంలో సమస్యలు వచ్చాయి. అప్పులు పదని కుటుంబం వచ్చాము. అప్పులకి ఎవడో బాధ్యుడు కాదు. ఎందుకంటే మా ఆలోచన ప్రకారం మేము అప్పు చేసాం. అప్పు చేసేటప్పుడు మేము ఎవరు అడగలేదు కదా సలహా. ఇప్పుడు ఎవరు బాధ్యుడిగా చేస్తాం? అప్పు తీర్చమని ఎవరు అడుగుతాం? అప్పుడు మాకు ఏసై దొరికాడు. ఏసైకి మేము దొరికాం. ఆత్మహత్య చేసిన పరిస్థితి. ఏసైని నమ్ముకున్నా, ఏసై అప్పు తీర్చి వేశాడు. సమతమైన భూమి మీద మమ్మల్ని తీసుకొచ్చాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగా దీవిస్తాడు. దేవుడిని నమ్ముకోండి. మీరు అప్పుల్లో ఉన్నా, వేదల్లో ఉన్నా, వాటి అన్నింటినీ మేము బయటకు తీసుకున్న సమర్థుడు ఆయనే. ఆయన తప్ప దిక్కునేదా బాగా చేస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు రాజ్యంలో ఉన్నాం, దేవుడు రాజ్యసభ్యులుగా ఉన్నాం. ఆయనే మన రాజు అయి ఉన్నాడు, ఆయనే మన సహాయకుడై ఉన్నాడు, ఆయన మన కోట, కొండ, సైతం, దుర్గం సమస్తమైన ఉన్నాం. ఆయన మీద ఆనుకుంటే నువ్వు పూర్ణ శాంతిని అనుభవిస్తావు. ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో అని పూర్ణ శాంతికరమైనగా చేసిందో అంటాడు యెషయా గ్రంథం 26:3. నీ మనసు మనుషుల మీద కాదు, మెటీరియల్ థింగ్స్ మీద కాదు, నీ ఉన్న దాని మీద కాదు, లేని దాని మీద కాదు. దేవుడి మీద నీ మనసు అనుకోవాలి. భూసన్న వాటి మీద కాదు, పైన వాటి మీద మీ మనసుని నిలుపుకొని తండ్రి పొందా జ్ఞాపకం చేస్తుంది. యథార్థం దగ్గర మనసు స్థిరంగా ఉంటుందని చెప్పి చదివించాం. 112 కీర్తన. దుర్వార్తను జడీడని చెప్తున్నాం, పిరికోడు కాదని చెప్తున్నాం. పిరికోడు ఆత్మహత్య చేసుకుంటాడు. యథార్థవంతుడు సింహం అనే ధైర్యంగా ఉంటాడు. దేవా నేను యథార్థంగా బ్రతికాను, దయతో జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమూవ్. అయ్యా నా విడుదల దయచేయ్. ఈ పరిస్థితులను బయట తీవ్రంగా ప్రార్థన చేస్తాం. ఈరోజు యథార్థమైన ప్రవర్తన నిరీక్షకు ఆధారము కాదా? దేవుడు యథార్థవంతుడు త్రోసివేయడు. ప్రేమల తండ్రి మా వంతులని పొందాలి. కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. యథార్థంగా ప్రవర్తించే ప్రతి ఒక్క కుటుంబం నీ నామములో దీవించబడును గాక, వర్ధిల్లును గాక. దావీదు కుటుంబం ఏ విధంగా అంతకంతగా ప్రబలిందో, దావీదు గర్భవాసించి నీవు లోకానికి వచ్చి ప్రభువా మా పాపాలు పరిహరించే విధంగా సింహాసనం ఆశీర్వదించవు, సింహాసనం ఏ విధంగా స్థిరపరచావు, ఆ విధంగా నాయన యథార్థమైన హృదయం స్థిరపరచు. తరతరాలు నీ శరీరం నిలబడే భాగ్యం తెచ్చు. తద్వారా మీరే మహిమ సంవత్సరం చేతున్నప్పుడు మహిమాఘాత ప్రభావానికి అర్పిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు వారి దివ్యనామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.